సొలొమోను వాళ్ళ నాన్నలా జీవిస్తే ఎంత బాగుండేది. వాళ్ళ నాన్న యథార్థవంతుడు. ఎవరా నాన్న? దావీదు. తండ్రిలో తల్లులో మన బిడ్డలకు మనం మోడల్గా జీవిస్తే ఎంత బాగుంటుంది. నాకున్న ఆశ, నాకున్న కోరిక, నేను జీవించాలనుకుంటున్న విధానం ఏడో తెలుసా? నా బిడ్డలకు నేను ఖచ్చితంగా చెప్పాలి, రే యేసుక్రీస్తును అనుసరించి జీవించలేకపోతే కనీసం నన్నన్నా అనుసరించండి రా, నాలాగైనా మీరు జీవించండి, నాలాగైనా దేవుణ్ణి సేవించండి, నాలాగైనా దేవుణ్ణి పూజించండి అని చెప్పడం అది నా జీవిత ధ్యేయం, అది నా బాధ్యత. పౌలు అంటాడు, నేను క్రీస్తును అనుసరించిన ప్రకారం మీరు నన్ను అనుసరించండి. అంటే అర్థం ఏమిటంటే, మీరు యేసయ్యలా జీవించటం మీకు ఒకవేళ సాధ్యం కాకపోతే మీరు నాలాగైనా జీవించండి. తల్లులో తండ్రుల్లో మన పిల్లలకు అటువంటి ఉన్నతమైన మాదిరిని మనం కనపరచాలి. నీ కూతుర్ని చూసి, నీ కొడుకుని చూసి, ఒరే నాలాగైనా జీవించరా, నువ్వు నాలా ఆత్మీయంగా జీవించరా, నాలా ప్రార్థన పరుడుగా జీవించరా, నా వలే పరిశుద్ధంగా జీవించు, నా వలే కుటుంబాన్ని కట్టుకోవే. నువ్వు చూసావు కదా నేను నాన్నతో ఏ విధంగా కాపురం చేశాను, నువ్వు చూసావు కదా ఏ విధంగా ఈ కుటుంబాన్ని నేను వాక్యంతో కట్టుకున్నాను. నీ కూతురుకు నువ్వు చెప్పగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం, అంతకంటే గొప్ప ఆదర్శం ఎవరుంటారు చెప్పండి. సహోదరి సహోదరులు, రేపటి దినాన నీ బిడ్డల్ని ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు ఏం కాబోతున్నావు, ఎవరిలా ఉండాలనుకుంటున్నావు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పాలి, మా నాన్నలా ఉండాలనుకుంటున్నాను. అది నీ జీవితంలో గొప్ప ఏమందా, నీ జీవితం సార్థకం కావాలంటే అంతకంటే గొప్ప సార్థకం మరొకటి లేదు. ఓ సందర్భంలో ఆ కుమారుని అడిగారు, నువ్వు జీవితంలో ఏం కావాలని ఆశపడుతున్నావు? వాడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మా నాన్నలాగా జీవించాలని ఆశపడుతున్నాను. ఎవరు మీ నాన్న? ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా జీవితంలో ఒకే ఒక ఆశ, మా నాన్నలా నేను జీవించాలి ఆశపడుతున్నాను. తండ్రిలో తల్లులో మన బిడ్డలకు మనం కాకపోతే ఎవరండి మోడల్స్గా జీవించగలిగింది? మనం కాకపోతే ఎవరండి మన బిడ్డలకు ఒక ఆదర్శాన్ని కలిగించగలిగింది? దావీదు తన కుమారునికి మాత్రమే కాదు, తర్వాత తరాలకు దావీదు జీవితము ఒక మాస్టర్ పీస్గా మిగిలిపోయింది. హిజ్కియా రాజును గూర్చి మాట్లాడుతూ దేవుడు ఎవరితో పోలుస్తున్నాడో తెలుసా? చెప్పండి, ఎవరితో పోలుస్తున్నాడో? దావీదుతో పోలుస్తున్నాడు. దావీదు వలే, దావీదు నీతిగా ఎలా జీవించాడు, దావీదు యథార్థంగా ఎలా జీవించాడు, దావీదు తన ప్రజలను ఎలా ప్రేమించి పరిపాలన అందించాడో దాన్నే ఒక మాస్టర్ పీస్గా దేవుడు వాడుతున్నాడు. హిజ్కియా కాలం వచ్చేసరికి హిజ్కియాను గూర్చి ఏమంటున్నాడో చూద్దాం రండి. రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. యూదా దేశాన్ని లేక రాజ్యాన్ని పరిపాలించిన వారిలో గొప్ప విషయం ఏంటో తెలుసా? హిజ్కియా వంటి వాడు మరొకడు లేడు. అంతకుముందు లేడు, ఆ తర్వాత లేడు. కుర్రోడండి, 25 సంవత్సరాల కుర్రోడండి. ఎంత మంచి పేరు సంపాదించాడో తెలుసా? దావీదులా నీతిగా జీవించాడు. తమ్ముళ్ళో చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించటం సాధ్యం. యవ్వన ప్రాయంలో నీతి మాలిన జీవితానికి దూరంగా జీవించటం సాధ్యం. ఎలా సాధ్యం? ఎప్పుడు సాధ్యం? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు సాధ్యం. 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. కావున అని అర్థం ఏమిటి? ఎప్పుడున్నాడట? ఎప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట? అడ్డమైన పనులు చేస్తున్నప్పుడా? అమ్మాయిలు కూడా పడుతున్నప్పుడా? అపవిత్రమైన అలవాట్లకు బానిస అయిపోయినప్పుడా? కాదండి. 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని, ఏమిటట? యెహోవాను గట్టిగా పట్టేసుకున్నాడట. ఎవరు? హిజ్కియా. ఏం చేశాడు? దేవుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు. అయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను.
నువ్వు లేకుండా ఈ పరిపాలనను నేను కొనసాగించలేను. గట్టిగా దేవుణ్ణి పట్టేసుకున్నాడట. తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, సహోదరి సహోదరులు, ఇదే మనం చేయాలి. చదువులో విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. ఉద్యోగంలో విజయం సాధించాలనుకుంటున్నారా? ఉన్నతమైన స్థితికి, స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. నువ్వు చేసే వ్యాపారంలో, వ్యవసాయంలో, వృత్తిలో ఉన్నతమైన స్థితికి చేరాలని ఆశపడుతున్నారా? దేవుణ్ణి పట్టుకోండి. ఆయన మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ వృత్తిలో, మీ వ్యవసాయంలో పార్ట్నర్గా ఎంచుకోండి. యవనస్తుడు అయినటువంటి హిజ్కియా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అంతేకాకుండా మోషే ద్వారా దేవుడు అందించిన శాసనాలను చదువుతున్నాను. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఎవరిని హత్తుకున్నాడు? దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుణ్ణే వెంబడించాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని సన్నిధిని ఆశ్రయించు, ఆయన వాక్యాన్ని ఆశ్రయించు, ఆయన వాగ్దానాన్ని ఆశ్రయించు. దేవుని జీవితంలో విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మాలో అనేక మంది భయం గుండా వెళుతున్నారు, భీతి గుండా వెళుతున్నారు, ఒత్తిడి గుండా వెళుతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, స్ట్రెస్ గుండా వెళుతున్నారు, డిప్రెషన్ గుండా వెళుతున్నారు, నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నారు. ఏమైపోతుందో నా భవిష్యత్తు, ఏమైపోతుందో నా బ్రతుకు, ఏమైపోతుందో నా కుటుంబం, ఏమైపోతుందో నా ఆరోగ్యం. ఒకటి కాదు నాయన, ఎన్నో ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. వాటన్నిటి మధ్య ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. భయపడవద్దు అయ్యా, ఈ మాటను మేము అంగీకరిస్తున్నాం. దేనికైతే మేము భయపడుతున్నామో, ఏది జరుగుతుందనుకుంటున్నామో దాన్ని జరగకుండా చేయబోతున్నందుకు వందనాలు నాయన. హిజ్కియాకు విజయాన్ని ప్రసాదించినట్టుగా మా అందరి జీవితాల్లో విజయమును దయచేసి జయశాలులుగా మేము జీవించులాగున సహాయం చేయమని, తమ జీవితాన్ని, తాము కలిగి ఉన్న సమస్యను నీతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.